హరివిల్లు లాంటి ఆర్చ్తో పర్వతాల మధ్య నదిపై నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతం. భూతల స్వర్గం కశ్మీర్ను రెస్ట్ ఆఫ్ ఇండియాతో కలిపే బ్రిడ్జ్ చినాబ్ రైల్వే వంతెన. ప్రపంచంలోనే ఎత్తైన ఈ రైల్వే వంతెన నేడు ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. మరి ఈ బ్రిడ్జ్ విశేషాలంటో చూద్దామా? అత్యంత దుర్లభమైన శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కశ్మీర్ లోయకు రైలు నడపడం ఒక శతాబ్దం కిందటి ప్రతిష్టాత్మక ప్రణాళిక. బ్రిటిష్ కాలంలోనే ఈ కొండల సర్వేకు ఇంజనీర్లను నియమించిన ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. కశ్మీరీల చిరకాల స్వప్నంలా మిగిలిపోయిన ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. శుక్రవారం కత్రా నుంచి కశ్మీర్కు వందే భారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ఈ కలను సాకారం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తరువాత తొలిసారి జమ్మూ కశ్మీర్లో ప్రధాని పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను జాతికి అంకితం చేస్తారు. కత్రా, బారాముల్లా వందే భారత్ ట్రైన్ సేవలను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్, యుఎస్బిఆర్ఎల్ ప్రాజెక్టుల్లో భాగంగా చీనా బ్రిడ్జ్ ను నిర్మించింది భారతీయ రైల్వే. ఇప్పటికే దీనిపై వందే భారత్ రైల్ టెస్ట్ రన్ ను విజయవంతంగా పూర్తి చేసింది. కాత్రాలోని శ్రీమాతా వైష్ణోదేవి రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలు ప్రయాణించింది. ఈ మార్గ మధ్యంలో చీనాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జ్, రెయిన్బో ఆర్చ్ పై రైలు పరుగులు పెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అయిన చీనాబ్ ఉక్కు వంతెనను నిర్మించింది. నదికి 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెన ఉంటుంది. 1.31 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్రం 1486 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయి రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ప్యారిస్ లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్ తో పోలిస్తే దీని ఎత్తు 35 మీటర్లు ఎక్కువ. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ ఈ చీనా బ్రిడ్జ్ ను నిర్మించింది. బలమైన ఈదురుగాలులు, భూకంపాలు, పేలుళ్లను తట్టుకునేలా ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని డిజైన్ చేశారు. ఐఐటి, డిఆర్డీఓ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో సహా అనేక అంతర్జాతీయ సంస్థలు చీనాబ్ వంతెన నిర్మాణానికి సహకరించాయి. ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో 25,000 టన్నులకు పైగా ఉక్కు, 46,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను ఉపయోగించారు. ఈ వంతెన కేవలం ఇంజనీరింగ్ ఘనత మాత్రమే కాదు, దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా పేర్కొంది ఇండియన్ రైల్వే.